తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరంలో మూడో రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం టౌన్ ప్రెసిడెంట్ కూసంపూడి సురేంద్ర కుమార్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులకు అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు కాపారం చిన్న, పేర్చల మధు, టౌన్ పార్టీ సెక్రటరీ కడగల సింహాచలం, షేక్ బషీరుద్దీన్, విఘ్న సుబ్రహ్మణ్యరాజు, పల్లి సతీష్, పులిపిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ బీఎస్సీ బీజెడ్సీ, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ జువాలజీ విద్యార్థులు, అధ్యాపక బృందం కాకినాడ రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ కోరింగ వన్యప్రాణి అభయారణ్యాన్ని క్షేత్ర సందర్శనలో భాగంగా పర్యటించారు. క్షేత్ర పర్యటనలో విద్యార్థులు చేపలు, రొయ్యల మేతలోని పోషకాల నాణ్యత విశ్లేషణ, నేల నీటి నాణ్యత విశ్లేషణ గురించి అధ్యయనం చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి తెలిపారు. ఈ క్షేత్ర సందర్శనలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఎన్విఎన్బి శ్రీనివాసరావు, డాక్టర్ సిహెచ్ చైతన్య, డాక్టర్ షేక్ పర్వీన్, షేక్ మెహర్ అన్సారీ, అధ్యాపకేతర సిబ్బంది బిఎస్ఎన్వి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యటన విజయవంతం చేసిన విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు. శ్రీ శ్రీ మండోదరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఉండి మండలం కొలమూరులో వేయించేసి ఉన్న మండోదరమ్మ అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. మేళతాళాలు, గరగల నృత్యాలు, విచిత్ర వేషధారంతో అమ్మవారి ఊరేగింపు, కొలువు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శాసనసభ్యులు మంత్రి రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, డిసిసిబి చైర్మన్ పివి నరసింహరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఉండి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కోలమూరి గ్రామంలో, ఉండి మండలం కోలమూరు గ్రామంలో చేసినటువంటి మండోదరమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమానికి అశేషమైనటువంటి జనాభా అందరూ కూడా ఇక్కడికి గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుసులు కానీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి బంధువర్గం కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా వచ్చి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అమ్మవారి యొక్క జాతర 5 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి జాతరలో ఎంతో విశేషంగా చేయడం జరుగుతుంది. కమిటీ సభ్యులు కానీ, దీనికి సంబంధించిన అందరూ కూడా, గ్రామస్తులందరూ పాల్గొని అన్ని రకాల సహాయ సహకారాలు అంటే ఆర్థికంగా కానీ, శ్రమదానం కానీ చేసేటువంటి ఈ యొక్క సంబంధించి కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మండోదరమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ దేవాలయం నిర్మించి 5 సంవత్సరాలు కాబోతున్న టైంలో 5 సంవత్సరాల లోపే ఈ జాతర చేయాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా సంకల్పించుకొని ఎంతో వైభవంగా మండోదరమ్మ జాతర జరుపుకుంటున్నారు. మరి ఆ తల్లి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరి మీద, మరి ఈరోజు ఎవరైతే ఆ తల్లిని దర్శించుకుంటారో వారందరికీ మెండుగా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మరి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇలవేల్పుగా కొలుచుకునే ఆ మండోదరమ్మ ఆశీస్సులు మరి ప్రజలందరి మీద ఉండాలి. వారందరూ కూడా పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తూ, తప్పనిసరిగా ఆ తల్లి కరుణా కటాక్షాలు అందరి మీద ఉంటాయి. ఆ తల్లి దయతో అందరూ సుఖంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన కోలమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మండోదర అమ్మవారిని జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ వారు పెద్దలందరూ కూడా అభిమానంతో ఆదరించి గౌరవించినందుకు కమిటీ వారిని ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, కమిటీ వారు కూడా గ్రామ పెద్దలందరూ కూడా సమిష్టిగా గత 5 సంవత్సరాల క్రితం మండోదరి అమ్మవారి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి మీద భక్తితోటి 200 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారు మండోదరి అమ్మవారి దేవాలయాన్ని గత 5 సంవత్సరాల క్రితం పునర్నిర్మించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు కూడా ఈ ప్రాంతానికి చల్లని ఆశీస్సులు ఇచ్చి అందరినీ కూడా చల్లని దీవెనలు ఇస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ లో పాండురంగ స్వామి ఆలయ సమీపాన అందే కాశీ విశ్వేశ్వరరావు నిర్మించిన పాండురంగ పిరమిడ్ జ్ఞాన కేంద్రం వద్ద పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరానికి చెందిన బ్రహ్మ విద్యారిష్ట శ్రీమతి తడపతి రాజ్యలక్ష్మి పౌర్ణమి జ్ఞాన విశిష్టతతో పాటు అనేక గురువులు వివరించిన జ్ఞాన సందేశాలను తెలిపారు. రాయి కుదురు చిన్నాలు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీత జ్ఞాన కళారత్న డాక్టర్ పిప్పల ప్రసాదరావు అందరితో సంగీత నాద జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ అధ్యక్షుడు రుద్రరాజు పెద్దివర్మ ఇంటింటా జ్ఞాన శాఖాహార ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా పిరమిడ్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, నాగ శ్రీనివాసరావు, రామభద్రరాజు, చింతపల్లి నరసింహమూర్తి, కె మోహన్, టి నాగరాజు, అనంతలక్ష్మి, కృష్ణవేణి, భారతి, దుర్గారాణితో పాటు 500 మంది సాగర తీరంలో పౌర్ణమి జ్ఞానం చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం కోరిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. నగరాలను గ్రామాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించేందుకు భాగస్వామి అయ్యే దిశలో తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రాజమండ్రి అర్బన్లోని 16వ డివిజన్ శాంతిపురం వీరభద్రనగర్లో ప్రజలు, నాయకులు, అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాజ్కోట్ నుండి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధురత పేర్కొన్నారు. ఆదివారం ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధురత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 23.75 కోట్ల అంచనా వ్యయంతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను భారత ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 53 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధురత తెలిపారు. ఆదివారం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ ఆర్ట్ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ జేసీలు తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు బిఎల్పురంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధురత మాట్లాడుతూ జిల్లాలో 53 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 2 ఏపీపీఎస్సీ పరీక్షలకు గాను 18,501 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 15,709 మంది హాజరైనట్లు, 2,792 మంది గైర్ హాజరైనట్లు తెలిపారు. రాజమండ్రి డివిజన్లో 35 కేంద్రాల్లో, కొవ్వూరు డివిజన్లో 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి శాంతి చెవి ముక్కు గొంతు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. చెరుకువాడలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత 2 సంవత్సరాల కాలంలో మారుమూల ప్రాంతాలకు సైతం తమ వైద్య బృందం వెళ్లి చెవి ముక్కు గొంతు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. సుమారు 50 శిబిరాల్లో 6,000 మందికి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెరుకువాడ పినకపాని, డాక్టర్ గణేష్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈరోజు చెరుకువాడ గ్రామంలో చెవి ముక్కు గొంతు సంబంధించిన పరీక్షలు చేయడానికి ఇక్కడ ఒక మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పినాకపాణి గారి ఆధ్వర్యంలో, నెక్స్ట్ డాక్టర్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు 50 మంది పేషెంట్స్కి క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. మేము రాజమండ్రి శ్రీశాంతి ఈఎన్టీ హాస్పిటల్ నుంచి ప్రొఫెసర్ సత్యరవికాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ మెగా క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మా ప్రత్యేకతలు ఏంటంటే ఎండోస్కోపిక్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా చెవి ముక్కు గొంతు తనిఖీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరికన్నా సమస్యలు ఉన్నాయి, చెవుల రంధ్రాలు పట్టడం కానీ, ముక్కు వంకర ఉండటం కానీ, సైనసైటిస్ ప్రాబ్లం ఉండటం కానీ, లేదా గొంతులో కాయలు, ఎడినాయిడ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ పడితే మనం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఫ్రీగా ఆపరేషన్లు చేయటం అనేది జరుగుతుందండి. ఈ మెగా క్యాంప్లో మెడిసిన్స్ కూడా మనం ఫ్రీగా అందచేస్తున్నాము. అదే కాకుండా ఇది మొదటి క్యాంప్ కాదండి. ప్రతి నెల కనీసం 2 విలేజెస్ సెలెక్ట్ చేసుకొని మా రాజమండ్రి నుంచి మా సార్ ఆధ్వర్యంలో ఇంత దూరం వచ్చి సర్వీస్ చేసి ప్రజలకి ఎవరికైతే ఈఎన్టీ అనేది అందుబాటులో లేదో, ఎవరికైతే ఈఎన్టీ సమస్యలు ఉన్నాయో, ఎవరైతే టౌన్లోకి వచ్చి చూపించుకోవడానికి అవకాశం లేదో వాళ్ళందరికీ ఇళ్ళ దగ్గరికే వచ్చి మేము ఉచితంగా ఈ క్యాంపులు కండక్ట్ చేసి ఎంతోమందికి మేము దాదాపు ఇప్పుడు దాకా ఉచితంగా ఆపరేషన్లు చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు దాదాపు మేము ఒక 50 క్యాంపుల దాకా చేశాము ఈ 2 సంవత్సరాల్లో. సో దాదాపు మేము కనీసం ఒక 6,000 మంది దాకా కూడా ఆపరేషన్ చేయడం జరిగిందండి ఈ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ తరపు నుంచి. సో ఇలాంటి వాళ్ళు సహకారం చేయడం వల్ల, ఈ పినాకపాణి లాంటి వ్యక్తులు ఈ విలేజెస్లో హెల్ప్ చేయడం వల్ల మేము ఎంతో ప్రజలకి సేవ చేయడానికి మాకు ఎంతో అవకాశం దొరుకుతుంది. సో ఈ వృత్తిలో మేము డాక్టర్స్ అనేది సేవే మా మెయిన్ టార్గెట్ కాబట్టి, ప్రజలకు సేవ చేయడం అనేది మా ధ్యేయం కాబట్టి ఇలాంటి అవకాశం మాకు ఏర్పాటు చేయడం వల్ల మేము సేవ చేయగలుగుతున్నాం, నిజంగా పేద ప్రజలకి సహాయం చేయగలుగుతున్నాం. సో దీనికోసం మా ప్రొఫెసర్ సత్యరవికాంత్ గారికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. అలాగే ఇక్కడ పినాకపాణి గారు కూడా మా తరపు నుంచి, గణేష్ గారికి కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఇలాంటివి క్యాంపులు ఇంకా కండక్ట్ చేయాలి, ఇంకా ప్రజలకు సేవ చేయాలి మా ఇలాంటి ఊర్లో అని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అండి. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి ఆహ్వానం మేరకు కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆచరణీయ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి, రాజమండ్రి రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్తో కలిసి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ రూడా నిధులతో వాడపల్లిలో కోనేరు వద్ద దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఆదివారం జోల్పొడిలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. సొసైటీ సమీపంలోని రామాలయం వద్ద రైతులు, కౌలు రైతుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ జనవరి 20 తర్వాత ధాన్యం అమ్మిన రైతులు, కౌలు రైతులకు బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కాలేదని అన్నారు. రైతులు ధాన్యం తోలి 35 రోజులు కావస్తున్నా ధాన్యం బకాయిల సొమ్ములు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం నల్లూరు సుబ్బారావు, దోనకొండ బాబురావు, పంపన సత్యనారాయణ, నందిగం సత్యగణేష్, నక్కా రంగారావు, ఎం ప్రసాద్, బి శ్రీనివాసరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఉన్నతమైన మనస్సు కలవాడు ఒకరిని అవమానించాడు, తాను అవమానాన్ని సహించాడు. రసెల్.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.